ప్రైజ్ లార్డ్ అందరికీ దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాను. అనుదైన ఆహారం ద్వారా మరి దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరు దీవించబడుతున్నారని ఆశీర్వదించబడుతున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిరోజు దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడుతున్న విధముగా ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. మరి యెహోషువకు దేవుడు ఇస్తున్న వాగ్దానము, యెహోషువకు దేవుడు మాట్లాడుతున్న మాటలు. మరి మనం చూసుకున్నట్లయితే మోషే మరి 40 సంవత్సరాలు అడవిలో ఉన్నప్పుడు ఈ యెహోషువ మరి మోషేకు తోడుగా ఉన్నవాడు, దేవుడు చూపిస్తున్న మార్గంలో నడుస్తున్నవాడు. మరి మోషే అనంతరము మరి తన ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, మరి వాగ్దాన దేశంలోని ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తానని. కానీ మరి ఇక్కడ ఏం జరిగిందనంటే మోషే మృతి చెందడం జరిగింది. అయితే తన ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించబడాలి అని అంటే ఒక నాయకుడు కావాలి అని చెప్పి దేవుడు అప్పుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువను ఎన్నుకొని యెహోషువకు వాగ్దానాలు చేస్తున్నాడు. ఏమన్నానంటే, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీవు ఏం చేయాలంట, అధైర్యపడకుండా, మరి ఏమాత్రం కూడా జడియకుండా, మరి యుద్ధాలు చేయవలసి వచ్చినా, మరి నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత మరి నువ్వు నిరాశపడినా, ఏమైనా సరే కానీ నువ్వు భయపడకూడదు, ధైర్యము తెచ్చుకోవాలి, నిబ్బరముగా ఉండాలి, దిగులు పడొద్దు. నీవు నడుచు మార్గములలో దేవుడు నీకు తోడై ఉన్నాడని మరి యెహోషువకు మరి వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు నిజంగా దేవుడు ఇచ్చిన దానిని స్వాధీనపరచుకోవాలి అని అంటే మరి కొన్నిసార్లు మనము ఒంటరి అవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనము అందరితో అనిపించుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనము ఎవ్వరికి పనికిరాని వారిగా కనబడుతూ ఉంటాము. కొన్నిసార్లు దేవుని పనిలో ఉన్నప్పుడు మరి మనకు అజ్ఞానం కూడా కొన్నిసార్లు రావచ్చు. కొన్నిసార్లు మనము మరి నీచంగా మరి అందరి దృష్టిలో మరి ఏమాత్రం పనికిరాని వారిగా కూడా కనబడవచ్చు. కానీ దేవుడు మరి పని ఎప్పుడైతే మనం మొదలు పెడతామో మరి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడిచ్చిన దానిని మనం స్వాధీనపరచుకోవాలని అంటే మనలో జ్ఞానం కావాలి, మనకు ఆ సామర్థ్యం కావాలి. మరి దేవుడు మనకిస్తున్న దానిలో నుంచి మనం పొందుకోవాలి అని అంటే దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేస్తున్నాడో, ఏదైతే దేవుడు మనకు వరం ఇవ్వాలనుకుంటున్నాడో, ఏదైతే దేవుడు మనం కోరింది దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే దేవుడు తగిన అర్హతలు మనలో చూస్తాడు. అది వాక్యం ధ్యానించడమో కానీ, ప్రార్థించడమో కానీ, మరి దాన్ని ఇప్పుడు మనం అడిగిన దానిని మనము పొందుకోవాలంటే అది మనం అర్హులమా కాదా దేవుడు మనల్ని చూస్తాడు. కాబట్టి ఈరోజు నీవు నేను మరి దేవుని దృష్టిలో అర్హులుగా ఉండాలి అని అంటే వాక్యం ధ్యానించాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, మరి దేవుడు చెప్తున్న ఆజ్ఞలన్నిటినీ మరి నెరవేర్చాలి. మనం ఊరికే దేవుడు ఏది పడితే అది మనకు ఫ్రీగా ఇవ్వడు, మన సామర్థ్యాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మరి కొన్ని విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యెహోషువ మరి 40 సంవత్సరాలు సేవకునిగా మోషేకు తోడుగా ఉన్నాడు. చూడండి, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? పని చేసేవారినే ఎన్నుకున్నాడు. అయితే ఆ దేవుని ఆజ్ఞలు నెరవేర్చడంలో, దేవుని పని తీర్చడంలో మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ దేశానికి పంపించాలి అంటే, ఆ దేశానికి తీసుకువెళ్ళాలని అంటే ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చేవాడై ఉండాలి, దేవుడి యొక్క జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. ప్రజలను ఊరికనే నడిపించేస్తారా? ప్రజలను ఊరికనే మరి పంపించేస్తారా? పంపించే పని కాదు కదా. ఎంత జ్ఞానము, ఎంత సామర్థ్యము, ఎంత శక్తి, ఎంత వివేకము ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యాలన్నిటిని కూడా నెరవేర్చబడాలి అని అంటే మొదట మనలో ఎంతో దేవుడిస్తున్న మరి జ్ఞానంతో ఉండాలి. అయితే ఇలా నడుస్తున్నప్పుడు మనకు ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఒంటరితనం ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఆ సమయంలో దేవుడు మనము అధైర్యపడకూడదని మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకు తోడైన దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. ఇప్పుడు యెహోషువకు తోడైన దేవుడు మనకు కూడా, అంటే నాకు నీకు కూడా
తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వు నడుస్తున్న మార్గం అంతటిలో యెహోవాకు నచ్చినదై ఉండాలి. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు, నీ ఆలోచనలు ఏంటి, నీ తలంపులు ఏంటి, అన్నిటిలో అంటే నీవు నడుస్తూ మార్గంలో అనగానే నేను ఏ తోవ నడిస్తే ఆ తోవలో దేవుడు దీవించాడు. నేను ఏ తోవ నడుస్తా అంటే ఆ తోవలో దేవుడు మనకు దీవించాడు. కానీ ఆయన చూపించిన మార్గంలోనే నడవాలి. ఆయన చూపించిన మార్గంలోనే మనకు ధైర్యం ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, విలువ ఉంది. అనేకమైన మరి ఎంత ఇబ్బంది వచ్చినా అక్కడ దేవుని శక్తి ఆ మార్గంలో ఉంది. ఈరోజు నువ్వు నడుస్తున్న మార్గము దేవునికి యథార్థత కనబడుతుందా, నీతిగా కనబడుతుందా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నడుచు మార్గంలో దేవుడు నీకు తోడై ఉండాలంటే నీ మార్గము దేవుని మార్గమై ఉండాలి. నీ మార్గము యథార్థమైన మార్గం ఉండాలి. నీవు మరి నీతి కలిగిన మార్గమై ఉండాలి. అది మేబీ ఏ మార్గమైనా సరే, నువ్వు ఏది ఎంచుకున్నా సరే, వ్యాపారం అనే మార్గమైనా సరే, సేవ అనే మార్గమైనా సరే, మరి ఉద్యోగం అనే మార్గమైనా సరే, దేవుని యొక్క బాటల వైపు వేస్తున్న మార్గమైనా సరే, ఏ మార్గం నువ్వు వేసినా సరే ఆ మార్గము దేవునికి నచ్చినదై ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడము ఎవరి మార్గమై ఉంది? దేవుని మార్గం. కాబట్టి మనం ఎంచుకోవాలి. దేవుని మార్గాలను మనం ఎంచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి తోడై ఉంటాడు, మనకు నీడై ఉంటాడు. చెప్తున్నాడు కదా ఇక్కడ, నీవు నడుచు మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి అటువంటి తోడుగా దేవుడు ఉండాలని నేను మీకు అందరినీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడు, సర్వాధికారినైనా నీ కొద్దిగా మోషేకు తోడైన దేవా, యెహోషువకు తోడై ఉంటున్న దేవా, ఇదిగో మాకు కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా మార్గాలు తండ్రి, అయ్యా ఒకవేళ అవినీతి, అక్రమము, దౌర్జన్యం, మోసమై ఉంటేనైనా మమ్మల్ని మన్నించండి. సక్రమైన మార్గంలోనికి, నీకు ఇష్టమైన మార్గంలోనికి మేము నడవాలి తండ్రి. అయ్యా, నువ్వు చూపిస్తున్న మార్గంలోనికి మేము వెళ్ళాలి నాయన. కొన్ని మార్గాలు మా ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాయి తండ్రి, మాకు నచ్చిన మార్గంలోనికి వెళ్తున్నాం నాయన. అయ్యా నాయన, నీ మార్గం చూపిస్తున్నప్పుడు తండ్రి మేము నా మార్గమే అని వెన్నుకుంటున్న రోజులు, సందర్భాలు అనేకమై ఉన్నాయి తండ్రి. అయ్యా, ఇది నీకు ఇష్టమైనది, నీకు ఇష్టమైన మార్గం ఏది కూడా మేము నడవద్దు నాయన. అయ్యా, నీకు నచ్చిన మార్గంలోనికి వెళ్ళి నీకు సంతోషకరంగా, అయ్యా ఇదిగో నీకు నచ్చేకరంగా నాయన బ్రతుకులను మేము బ్రతకాలి నాయన. అయ్యా, నువ్వు కొన్ని వాగ్దానాలు మాకు ఇస్తున్నావు, కొన్ని వరములు మాకు ఇస్తున్నావు, కొన్ని దీవెనలు మాకు ఇస్తున్నావు. మేము అర్హులుగా ఉండాలంటే నాయన ముందు మా నడతలు బాగుండాలి నాయన. మా నాయన నడక సరిచేయబడాలి తండ్రి, మా నడక యథార్థమైనది ఉండాలి తండ్రి. అటువంటి యథార్థమైన మరి నాయన నడకలోనికి మా అందరినీ తీసుకువెళ్ళమని ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ, ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు చెల్లించుకోమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక, ఆశీర్వదించునుగాక. మీరు ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.